వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతోంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు కొన్ని మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నాయన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నాను. ఏం అద్భుతాలండి గురువుగారు మిథున రాశి వారికి అని చాలామంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్టు అమెరికాలో. ఇదేమన్నా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మీ మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలీదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుందనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు.
ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగొస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటారు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే, సరే అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని చెప్పి పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు. ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే, ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే, ఏమో మరి నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు. ఆ వ్యక్తికి పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసుల గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి. ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని, మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు పిసనార్తనంగా వాళ్ళ బీరువాల్లో డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడి మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారని, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారని. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశిఫలాలు. దాన్ని ఒక్కొక్క వారీగా ఒక్కొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూస్తాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి శుభవార్త వింటారు. మీరు ఈ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మనకి కర్కాటక రాశిలోకి మారడం ద్వారా మీకు అష్టమ గురువు యొక్క దోషం పోతుంది.
ఆ భాగ్యంలోకి గురుగ్రహ ప్రభావం వల్ల తండ్రి తరపు నుంచి మీకు సహాయాలు బాగా అందడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పూర్వజన్మంలో మీరు చేసుకున్నటువంటి పుణ్యము ఇప్పుడు మీకు వికసించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తండ్రి తరపు బంధువుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. అదేవిధంగా తీర్థయాత్రలకి ఈ యొక్క ధర్మ సంబంధమైనటువంటి యాత్రలకు మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ధర్మకార్యాలు బాగా చేయడము, మఠాలు ఆశ్రమాలకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు వస్తాయి. కేవలము కొద్దిగా కొన్ని మార్కుల తేడాతో మీకు కొన్ని దగ్గరగా ఉన్నటువంటి కాలేజీల సీట్లు మీరు మిస్ అవ్వడం, మీరు కోరుకున్నటువంటి గ్రూపులను మిస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి సెకండ్ కౌన్సిలింగ్ లేదా థర్డ్ కౌన్సిలింగ్లో మీరు కోరుకున్నటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి పిల్లలకు సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు టెన్షన్లు పడ్డము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ విద్య దగ్గరికి వచ్చేసరికి చదువులో చాలా మీరు ముందుకు కొంచెం శ్రద్ధ చూపిస్తూ ఇప్పుడు కొంచెం చదవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం షాపులు, ఎరువుల షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా. అలాగే వాటిల్లో లాభాలు మీరు తీస్తారు. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సన్మానాలు కలగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే టెక్నికల్గా ప్రొడక్షన్ వింగ్ సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు వాటి నుంచి తప్పించుకోగలగాలి. కుజుడు ఎప్పుడైతే మనకి మేష రాశిలో మనకి ఉన్నాడో అంతకాలం కూడా షష్ఠ స్థితిగతులైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని కంటికి రెప్పల యాక్సిడెంట్లు కాకుండా రక్షించుకుంటాడు. అయితే సప్తమ స్థితికారకుడైనటువంటి స్థితిగతులైనటువంటి రవి బుధ గ్రహాల ప్రభావం వలన భర్త భార్యల మధ్య కొంచెము డిస్కషన్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని యుగోలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనం అనేకమైనటువంటి మార్పులతో కూడినటువంటి జీవన విధానము, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు మరి ఈ చక్కగా కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాంటి 2-3 రకాల ఆదాయాలు రావాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా ఈ గతంలో లాస్ అయినటువంటి 1 ఇయర్ అంతా కూడా మళ్ళీ మీరు తిరిగి మంచిగా చేసుకోవాలి, మనం మంచిగా సీట్లు తెచ్చుకోవాలి అని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క రాహుగ్రహానికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్ర జపాన్ని కానీ మీ ఇంట్లో చేసుకోవడము ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శని జపం చేయాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుని మీరు ఇళ్లలో పెంచాలి. అంతేగాని ఎక్కడో ఒక చోట కనీసం మీరు రావి చెట్టు ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి ఎక్కడో రావి చెట్టు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం కాదు, మీకు దగ్గరలో రావి చెట్టుకు వెళ్ళి మీరు రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ రావి చెట్టుకు చక్కగా మీరు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఓం శనైశ్చరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.